బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వరంగల్ కాజీపేట హన్మకొండలో మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. భూపాలపల్లి సింగరేణిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ములుగు ఏజెన్సీలోని అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణులు తాగునీరు లేక విలవిల్లాడుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఎలా ఉంటే మే వరకు ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా టవల్స్ కట్టుకొని లేకపోతే చెత్తులు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూడొచ్చు మనం వరంగల్ నగరం ఒక కర్ఫ్యూ వాతావరణంలా కనిపిస్తున్నది. లాక్డౌన్లో ఎలా ఉండేదో అలాంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హన్మకొండ, కాజిపేట, వరంగల్ సిటీలో మాత్రం మండు టెండలు దంచి కొడుతున్నాయి. ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు కూడా బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ముఖ్యంగా హన్మకొండలో మాత్రం ఈరోజు 40కి పైన ఎండ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా కూడా శీతల పానీయాల వద్ద ఎక్కువ గుమికూడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ కూడా ఏదైతే జ్యూస్ బండ్ల కాడ అదేవిధంగా శీతల పానీయాలు అమ్మే దగ్గర మాత్రమే గుమికూడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏటునార్ లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఏదైతే అభయారణ్యంలో ఉన్న జంతువులు కూడా నీటి కొరతతోటి కొన్ని మృత్యువాత పడుతున్నాయి. వాటికి నీటి అందించే పరిస్థితి కూడా అధికారులు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎండలకు కొన్ని వడదెబ్బతిని కూడా కొన్ని జంతువులు మృతి చెందుతున్నట్టు కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఎండలు చాలా ఎక్కువ వేడిగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు కానీ అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు కానీ అదేవిధంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణ కార్మికులు కానీ మధ్యాహ్నం వేళలో పనులు చేయాలంటే కూడా చాలా భయభ్రాంతులకు గురి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే తీవ్రమైన ఎండలతోటి ఇప్పటికే ఎంజిఎం హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొన్ని సంఖ్యలో 10ల సంఖ్యలో కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంటుంది. గత 2-3 రోజులుగా మాత్రం చాలా ఎండ సీరియస్గా ఉండడంతో కొంతమంది ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సాయంత్రం వేళనే బయటకు వస్తున్న పరిస్థితి, ఉదయం 10 గంటలపై పని చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం అటు మహబూబాద్, జనగామ అదేవిధంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా కోల్ బెల్ట్ ఏరియాలో అయితే ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భూపాలపల్లి టౌన్లో మాత్రం దాదాపు 42 డిగ్రీకి ఎక్కువ నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఎండాకాలం సమయంలో మాత్రం మండు టెండలకు వడదెబ్బకు గురి కాకుండా ఉండడానికి ఉదయం వేళలు మాత్రమే బయటకు వెళ్ళాలి, సాయంత్రం వేళలో బయటకు వెళ్ళాలి. అనవసరమైన ప్రయాణాలు కూడా చేసుకోవద్దు, వడదెబ్బకు గురి కావద్దని చెప్పి డాక్టర్ చూస్తున్న పరిస్థితి. ఇది రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.